మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత మీ ముందరికైతే ఇలా వచ్చేసాను. ఈ రోజు నేను ఒక 3 డిఫరెంట్ పాలక్ రెసిపీస్‌ని మీతోటి షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ చాలా మంది పాలకూరని కుక్ చేసేటప్పుడు, పాలకూరనే కాదు ఏ రకమైన ఆకుకూరనైనా సరే కుక్ చేసేటప్పుడు కొన్ని రకాల మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ రోజైతే ఆ కొన్ని రకాల మిస్టేక్స్‌ని మనం డిస్కస్ చేసుకుందాం ఒక్కసారి. అదేంటంటే ఆకుకూర వండుతున్నప్పుడు మెయిన్‌గా పప్పు చేస్తున్నప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేస్తూ ఉంటారనమాట. అన్ని రకాలు వేసేసి టమాటాలు, ఆకుకూర, పప్పు అన్నీ వేసేసి ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేస్తారు. అలా చేస్తే మట్టుకు పాలకూర అదేదో టేస్ట్ కోసం తిన్నట్టే తప్పితే దానివల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు. న్యూట్రిషనల్ లాస్ తప్పితేని. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆయిల్, మసాలాలు, ఎర్రకారం అన్నది మినిమల్‌గా యూజ్ చేసుకోవాలి. ఎక్కువ యూజ్ చేసి చేయకూడదు. అండ్ ఎక్కువ ఫ్రై చేసేయకూడదు. ఈ 3 థింగ్స్ మనం కనుక గుర్తుపెట్టుకుని ఆకుకూర కుక్ చేసుకుంటే మనం టేస్టీగా తినచ్చు అండ్ హెల్దీగా న్యూట్రియంట్స్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకునేటట్టు కూడా చేయొచ్చు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీస్ చూసారంటే మీరు మటుకు ఖచ్చితంగా మీ రెగ్యులర్ రెసిపీస్లోకి ఇంక్లూడ్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. ఇలా కనుక తింటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు మటుకు ఒక 1 మంత్ ఇలా తిన్నారంటే చాలు, చక్కగా మీ ఐరన్ డెఫిషియన్సీకి చెక్ పెట్టేసేయచ్చు అనమాట. అంత మంచి రెసిపీస్ని అయితే ఇవాళ మీకు నేను చూపిస్తున్నాను. చాలా బాగుంటాయి అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా 3 రెసిపీస్ ఏంటో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇవాళ చూపించబోయే పాలక్ రెసిపీస్లోకి వెళ్ళే ముందర ఇక్కడ చూపిస్తున్నది కూడా పాలక్ రెసిపీనే, పాలక్ శనగల కూర. నేను లాంగ్ బ్యాక్ ఇది వీడియో చేశాను, సో అందుకని నేను ఇప్పుడు దాని మీద వీడియో చేయలేదు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. చాలా మంచి కాంబినేషన్ అనమాట పాలక్ అండ్ శనగలు. హై ప్రోటీన్ అండ్ న్యూట్రిషియస్ అండ్ వెరీ టేస్టీ రెసిపీ అనమాట. ఎవరికైనా వీడియో లింక్ కావాలనుకుంటే నేను ఎండ్ కార్డ్లో ఇస్తాను అండ్ పైన ఇప్పుడు ఐ కార్డ్లో కూడా ఇస్తున్నాను, చూడండి. ఫస్ట్ పాలక రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం. ఎంత బాగుంటుందో! 4 సార్లు పప్పు చేసే పాలకూరని ఒకేసారి ఇలా కూర చేసుకుని తినచ్చు. అంత క్వాంటిటీ ఇంటేక్ ఈ రెసిపీకి వెళ్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే రెగ్యులర్‌గా చేసుకొని తింటూ ఉంటారు. ఫస్ట్ పాలకూరని శుభ్రం చేసుకోవడం కోసం వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని, ఈ పాలకూరని వేసి ఒక 15-20 మినిట్స్ సైడ్‌న పెట్టేసి నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఏవైనా కన్నాలు, బాగోలేని ఆకులుంటే తీసేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద కట్ట పాలకూరకి నేను 3 ఉల్లిపాయలు, ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను. మిక్సీ జార్‌లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, 5-6 మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసుకుని బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ పల్స్ అంటే సరిపోతుంది. ఇలా బరుకుగా అయిందాన్ని పక్కకు పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం రోజు చేసుకునే వంటలకి ఆయిల్ మరి ఎక్కువ వేసుకోకుండా లిమిటెడ్గా వేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. సో నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆయిలే వేసాను. నెక్స్ట్ పోపు దినుసులన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. ఇవన్నీ కూడా ఒక్కసారి వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందాకలా గ్రైండింగ్‌లో వేసింది నాకు ఉల్లికారం ఎందుకో కారంగా అనిపించలేదు. అందుకని తాలింపులో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్‌ని కూడా వేసుకుని, పచ్చిదనం పోయే వరకు మధ్యలో కలుపుతూ ఉండాలి. మంట లో ఫ్లేమ్ మీదే ఉంచుకోండి. మనం ఎప్పుడైనా సరే స్టీల్ ప్యాన్స్‌లో చేస్తున్నప్పుడు హై ఫ్లేమ్ మీద పెడితే, మీడియం ఫ్లేమ్ మీద పెట్టినా అవి మాడిపోతాయి త్వరగాను. అండ్ ఇక్కడ నేను 3 ఆనియన్స్ గ్రైండింగ్‌కి యూజ్ చేశాను కదా! మీరు కావాలంటే ఇంకొక ఆనియన్ ఎగస్ట్రా అయినా సరే వేసుకోవచ్చు. టేస్ట్‌లో అయితే ఏం తేడా ఉండదు. ఉల్లికారం కొంచెం ఎక్కువ అవుతుంది అంతే. ఈ ఉల్లికారం మధ్యలో కలుపుతూ ప్యారలల్‌గా పాలకూరని శుభ్రం చేసేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే ఉల్లికారంలో కలిసిపోయి తినేటప్పుడు బావుంటుంది. ఇలా కట్ చేసుకున్న పాలకూరని పక్కకు పెట్టి, ఇప్పుడు ఉల్లికారం కూడా బాగా వేగిపోయి ఉంటుంది. పచ్చిదనం పోయిందో లేదో చెక్ చేసుకుని, ఇందులో పాలకూరని వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా 2 నిమిషాలు కలుపుతూ ఉంటే పాలకూర కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపి, పాలకూరలో కాడ ఉంటుంది కదా! అది కొంచెం టైం పడుతూ ఉంటది ఉడకడానికి. సో, అది ఉడికిందా, మగ్గిందా లేదో, సాఫ్ట్ అయిందో లేదో చూసుకోండి. ఒకవేళ మగ్గకపోతే మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకుని ఒక 2, 3 నిమిషాలు మగ్గనివ్వాలి. నాకైతే కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది.
ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఎర్రకారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కూర అంతా కొద్దిగా దగ్గర పడే వరకు వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది. అంతే అండి. ఫైనల్‌గా కూర ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీగా పాలకూర ఉల్లికారం రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి కాంబినేషన్‌లో తినండి. సూపర్ ఉంటుందనమాట. నేను నైట్ డిన్నర్‌లోకి చేసుకోవడంలో చపాతీ కాంబినేషన్‌లో తిన్నాను. మీకు నచ్చిన కాంబినేషన్‌లో అయితే తినొచ్చు. ట్రస్ట్ మీ, కూర అయితే సూపర్ ఉంటుంది. అసలు డౌటే పెట్టుకోక్కర్లేదు. పిల్లలకి కూడా నచ్చుతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలకూర కిచిడి. ఇది చాలా రకాలుగా చేసుకోవచ్చు. లైక్ ప్రెషర్ కుక్కర్‌లో రైస్ అండ్ పాలకూరని కలిపి పెట్టేసి ఉడికించుకుని అలాగా. ఇది వచ్చేసి ఎక్స్‌ట్రా యమ్మీ అనమాట. చాలా బావుంటుంది. దీనికోసం ఏం చేయాలంటే పాలకూరని బ్లాంచింగ్ అంటారు కదా! అంటే వేడి నీళ్ళల్లో ఈ పాలకూరని వేసి 2 నిమిషాలు బాయిల్ చేసి చల్ల నీళ్ళల్లో వేస్తాం కదా! అది. దీనివల్ల ఏమిటవుతుందంటే పాలకూర రంగు మారదు. గ్రైండ్ చేసిన తర్వాత చాలా రకాల ఆకుకూరలు రంగు మారిపోతూ ఉంటాయి. ఇది అలా అవ్వకుండా ఉంటుంది. అండ్ పాలకూర అలా పచ్చిది వేస్తే కొంచెం పచ్చి స్మెల్ వస్తున్నట్టు ఉంటది. ఆ స్మెల్ అన్నది రాకుండా కిచిడి టేస్ట్ బావుంటుంది. ఏదైనా లావు కాడల కింద కనుక ఉన్నట్టయితే వాటిని తీసేసి నీళ్ళల్లో వేసుకోండి. పీచులా రాకుండా, తగలకుండా ఉంటుంది. సన్న కాడలైతే పర్వాలేదు వేసేసుకోవచ్చు. ఈ కూల్ వాటర్‌లో ఐస్ ముక్కలా ఉన్న వాటర్‌లోని ఈ పాలకూరని వేసేసి ఒక్క నిమిషం ఉంచి బయటికి తీసేసి చల్లారిపోతుంది కదా! గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్‌లో ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి నేనిక్కడ 2 పచ్చిమిరపకాయలే వేశాను. మీరొక 3 వేసేసుకోండి. నాకు కారం కొంచెం తక్కువ అనిపించి మళ్ళా ఆఖరిన ఒక పచ్చిమిరపకాయని తాలింపులో వేసుకున్నాను. సో, మీరైతే 3 పచ్చిమిరపకాయలు గ్రైండింగ్‌లో వేసేసేయండి. కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్‌లో అయితే మొత్తం అంతా ఒకే కుక్కర్ తోటి అయిపోతుంది చేసుకోవడం కిచిడి. సో, నేను అందుకని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్ని మసాలా ఆకు వేశాను. చిన్ని మసాలా ఆకు ఏసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మసాలా ఘాటు తగిలినా బావుండదు. ఇంకా మిగిలిన రకాల మసాలాలంటే మీ ఇష్టం. అనాస, స్టార్ అనాస ఉంటుంది కదా! అది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ రకాలని వేసుకున్నాను. నాకు ఈ మసాలా ఫ్లేవర్ అన్నది కిచిడీకి సరిపోయింది. ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్‌ని సన్నటి ఈకుల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. చిన్నవైతే ఒక 2 వేసుకోండి. రుచికి తగ్గ ఉప్పు వేసి ఉల్లిపాయ ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇదిలా వేగుతున్నప్పుడే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా! అది కూడా వేసేసుకొని మంట లో ఫ్లేమ్ మీద ఉంచి ఈ అల్లం వెల్లుల్లిది పచ్చిదనం పోయే వరకు వేపుకోవాలి. ఆహా! ఈ పేస్ట్ కలుపుతూ ఉంటేనే ఇల్లంతా మంచి ఫ్లేవర్ వచ్చేస్తున్నది. అక్కడెక్కడో పని చేసుకుంటున్న మా వారు కూడా కిచెన్‌లోకొచ్చేసి "ఏం చేస్తున్నావు?" అని అడుగుతున్నారు. అంత మంచి వాసన వచ్చేస్తున్నది ఇల్లంతాను. ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయిపోయాక అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు వేసుకోవాలి. రేషియో వచ్చేసి హాఫ్ గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అనమాట. ఈక్వల్ రేషియోలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 గ్లాసుల నీళ్లు వేస్తున్నాను. నానబెట్టిన నీళ్లు కూడా పారేయకుండా వాటర్‌లో వేసేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 6 విజిల్లు రానించుకోవాలి. పెసరపప్పు కదా! వాటర్ కొంచెం ఎక్కువే పడతది. మీకు బియ్యంలో కొంతమందికి 3 గ్లాసులు నీళ్లు పడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళైతే 6 గ్లాసుల వరకు కూడా నీళ్లు పోసేసుకోవచ్చు. నీళ్లు పోసుకొని మెత్తగా అవ్వాలి. సో, ఒక 6 విజిల్లొచ్చే వరకు కుక్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయాను. వాటర్ వేసిన తర్వాత వాటర్ టేస్ట్ ఒకసారి చూసుకోండి. సాల్ట్ కానీ సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా 6 విజిల్లొచ్చేసాక ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకుంటే స్మెల్ అయితే భలేగా వచ్చేస్తున్నది. ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే ఇలా ఉత్తిగా తినేసినా కూడా చాలా బావుంటుంది. జనరల్‌గా కిచిడి అంటే మనం కూరలు అన్ని రకాలు వేసుకుంటూ ఉంటాం కదా! సో, కానీ ఇది అచ్చంగా పాలకూరతోటి చేద్దామని చెప్పి నేను ఏ కూరలు వేయలేదు. మీరు కావాలంటే ఇందులో కూడాను మనం గ్రీన్ పీస్, కాలీఫ్లవరు, బంగాళదుంప, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ అన్నీ కూడాను. కానీ టేస్ట్ కొంచెం అచ్చంగా ఇలా చేసుకుంటే పాలకూర టేస్ట్ తెలుస్తూ బావుంటుందని నేను ఇలానే చేస్తున్నాననమాట.
ఇలా గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ అంతా కూడా వేసేసి ఒకసారి కలుపుకొని కొంచెం గట్టిగానే ఉంటుంది. సో, కొద్దిగా మిక్సీ జార్‌లో వాటర్ వేసి వాష్ ఔట్ చేసేసి వేసేసుకోండి. కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకా సరిపోకపోతే ఇంకొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇందాకలే నేను చెప్పాను కదా! ఈ టైంలో ఒక పచ్చిమిరపకాయ టేస్ట్ చూసుకుంటే నాకు కారం ఇంకా పడతదనిపించి వేసుకున్నాను. మీరు గ్రైండింగ్‌లోనే కనుక ఎక్స్‌ట్రా మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయని కనుక వేసేసుకుంటే ఈ టైంలో ఇంకా వేయక్కర్లేదు. అండ్ ఇది ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఈ పాలకూర ఫ్లేవర్స్ అన్నీ కూడా కిచిడీకి పట్టేటట్టుగా ఒక్కసారి ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా మరిగించుకోవాలి. మరిగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. లేకపోతే కింద అడుగంటేస్తది. ఇలా ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు నేతిలో వేగించిన జీడిపప్పు పలుకులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీగా పాలక్ కిచిడి రెడీ అయిపోతుంది. ఎంత బావుంటదంటే అంత బావుంటది. అండ్ ఫినిషింగ్ టచ్‌లో ఈ జీడిపప్పు పలుకుల్ని వేయడం మర్చిపోకండి. ఇది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గరిటె జారుగా ఉంటే మనం తినే టైంకి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తది. పెసరపప్పు కదా! త్వరగానే గట్టిపడిపోతది కాబట్టిని. ఇది వేడి వేడిగా ఒక బౌల్‌లోకి తీసుకొని నేనిక్కడ చూపిస్తున్న విధంగా అప్పడం కాల్చుకుని కాంబినేషన్‌గా తినొచ్చు. అండ్ లేకపోతే ఏదైనా ఫ్రై కూరని పక్కన పెట్టుకునో, బూందీ పక్కన పెట్టుకుని తింటే ఆహా! సూపర్ ఉంటుందనమాట. ఒక కప్పు పెరుగు కాంబినేషన్‌లోని తినేస్తే పొట్టకి చల్లగా ఉండి హాయిగా ఉంటది. ఈ విధంగా నేనైతే లంచ్‌లోకి ఇలా చేసుకొని తినేసాను. నెక్స్ట్ పాలక్ రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. పాలక్ ఆమ్లెట్ బన్ అని దీనికి నేను నామకరణ చేశాను. పేరు యాప్ట్‌గా ఉన్నదో లేదో చెప్పండి. బిజీ మార్నింగ్స్ చాలా ఈజీగా హై ప్రోటీన్ అండ్ న్యూట్రియంట్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ కావాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బావున్నది. మిక్సింగ్ బౌల్‌లోకి లైట్‌గా రోస్ట్ చేసుకొని, గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ తురుము 1/4 కప్పు, ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పాలకూర తురుము ఒక హ్యాండ్‌ఫుల్ గాను వేసేసుకొని, ఆరిగానో ఫ్లేక్స్ ఒక హాఫ్ టీ స్పూను, గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఒకవేళ గ్రీన్ చిల్లీ పేస్ట్ కనుక లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని చిటికెడు పసుపు వేసి 3 ఎగ్స్‌ని బీట్ చేసి వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్‌కి 3 ఎగ్స్ అనేది కరెక్ట్‌గా సరిపోతాయి. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఈ క్వాంటిటీ కూడా ఇద్దరు చక్కగా బ్రేక్‌ఫాస్ట్‌లోకి తినేసేయొచ్చు. ఇలా ఎగ్స్ వేసేసాక బాగా ఒకసారి బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేస్తే అంత సాఫ్ట్‌గా, ఫ్లఫీగా వస్తది. మార్నింగ్ టైము పిల్లలకి ఏదైనా ఈజీగా వాళ్ళకి నచ్చే విధంగా న్యూట్రియంట్ రిచ్‌గా చెయ్యాలి అంటే ఇలా కనుక చేసి పెడితే వాళ్ళకి న్యూట్రియంట్స్ అందుతాయి. టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకున్నాక స్టవ్ మీద మూకిడి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసేసుకొని ఈ కలుపుకున్న బ్యాటర్‌ని మూకిడిలో వేసేసి కొద్దిగా అంచుల మీదుగా కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని నేను నాన్ స్టిక్ ప్యాన్ మీద వేస్తున్నాను కదా! సో, నాకు అంత ఆయిల్ ఏం పట్టలేదు. కింద అంటుకుపోతదని కూడా ఉండదు కదా! సో, నేను కొద్దిగానే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసి చూసాను. పైన కొంచెం ఇంకా వాటరీగా ఉన్నట్టున్నది. అలా ఉండకూడదు. మొత్తం అంతా కూడా ఆమ్లెట్ మగ్గిపోవాలి. కుక్ అయిపోవాలనమాట. సో, మళ్ళా మూత పెట్టేసి మళ్ళీ ఒక 2, 3 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకున్నాను. 2, 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా పైనంతా ఎక్కడ వాటరీగా అన్నది లేకుండా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉన్నప్పుడు జాగ్రత్తగా అదర్ సైడ్‌కి టర్న్ తిప్పేసుకోవాలి. అదర్ సైడ్‌కి టర్న్ తిప్పుకున్నాక ఒక 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతది. ఎక్కువ సేపు అదర్ సైడ్‌కి తిప్పాక ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టైంలోనే మనం చక్కగా ఘాట్ల కింద 4 ముక్కల కింద ఘాట్ల కింద పెట్టేసుకుంటే చక్కగా పీసెస్ కింద వచ్చేస్తాయి మనం తినేటప్పుడు. యమ్మీగా పాలక్ ఆమ్లెట్ బన్ రెడీ అయిపోయింది కదా! దీన్ని మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే గట్టి శనగపప్పు, పచ్చిమిరపకాయలని వేపుకొని, అందులో పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పచ్చడి కింద చేసుకున్నాను. నాకు ఆ కాంబినేషన్ చాలా నచ్చింది. మీకు ఒకవేళ టైం ఉంటే ఇలా చేసుకొని తినండి. లేదంటే మయోనీస్ ఆర్ టొమాటో సాస్ తోటి కూడా తిన్నా బావుంటుంది. చూసారు కదా! 3 డిఫరెంట్ పాలక్ రెసిపీస్‌ని మీరు మీ ఇంట్లో ఈ 3 రెసిపీస్‌లో ఏది రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇప్పుడు చూపించిన రెసిపీస్ ఏవి కూడా టైమ్ టేకింగ్ రెసిపీస్ కాదు. రెగ్యులర్‌గా మన ఇంట్లో చేసుకునే రెసిపీస్‌లోకి వీటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.